అయితే నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే అంశం ఏమిటి అని అంటే, దేవుని ఉన్నతమైన పిలుపు అనేటటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చెప్పండి ఏ మాట అది? దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడింది, హై కాల్ అని రాయబడింది. హై కాల్. మనకు అందరికీ వీడియో కాల్, ఆడియో కాల్ కదా, ఇట్లాంటివి తెలుసు. ఇదేంటిదట? వీడియో కాల్, ఆడియో కాల్ కాదు. ఇది పెళ్లి పిలుపు కాదు, వీడియో కాల్ కాదు, ఆడియో కాల్ కాదు. ఏం కాల్ ఇది? హై కాల్. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. ఇంకా వేరొక ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే హెవెన్లీ కాల్ అని ఉన్నది. హెవెన్లీ కాల్, హై కాల్, హెవెన్లీ కాల్. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపుకు ఎంతమంది అయితే లోబడతారో నిజంగా వాళ్ళు ఆశీర్వదింపబడతారు కదా. పిల్లలను మనం పిలిచినప్పుడు వారు రాకపోయినారు అనుకోండి, మనం ఇచ్చే బహుమానాన్ని వాళ్ళు పొందుకోలేరు. పిలిచినప్పుడు వచ్చిర్రు అనుకోండి, వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బహుమానాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకు ఎంతమంది అయితే లోబడతారో వాళ్ళందరూ కూడా బహుమానం పొందుకుంటారు. ఇక్కడ కూడా పౌలు భక్తుడు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానాన్ని పొందుకోవాలని గురి వద్దకు ఏం చేస్తున్నాడట? పరిగెత్తుతున్నాడట. దేవుని పిలుపును అందుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ బహుమానాన్ని, ఆ పిలుపు తర్వాత వచ్చేటటువంటి బహుమానాన్ని పొందుకోవటానికి పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ఈ దేవుని ఉన్నతమైనటువంటి పిలుపులో ఒక 10 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని చెప్పండి? 10 రకాల పిలుపులను నేను మీకు ఈ దినం జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది మనం చూసినట్లయితే, భారమును తీసివేసి స్వతంత్రులుగా ఉండటానికి పిలుపు. దేన్ని చెప్పండి? భారమును తీసివేసి స్వతంత్రులుగా ఉండటానికి పిలుపు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనకు అందరికీ చాలా సుపరిచితమైనటువంటిదే. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు చెప్పాలి విశ్రాంతి కలుగజేస్తును అనేటటువంటి మాట. భారం మోసే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పిలుస్తున్నాడు. ఏ భారమైనప్పటికీ సరే, నువ్వు మోస్తున్న ఏ భారమైనా, నువ్వు భరించలేని ఏ భారమైనా నీ మీద ఉన్నదా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏ భారాన్ని మోస్తున్నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు చెప్పండి? విశ్రాంతిని కలుగ చేయడానికి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని వ్రాయబడింది. ఎందుకు పిలువబడ్డారట? స్వతంత్రులుగా ఉండటానికి. మీరు భారం మోయడానికి పిలువబడలేదు, మీరు కాడి మోయటానికి పిలువబడలేదు. మీరు దేని కొరకు పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఏ భారాన్ని మీరు మోయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఏ భారాన్ని మీరు మోస్తున్నారు? ఏ భారాన్ని మోస్తున్నారు? పాప భారం మోస్తున్నారా? అప్పులనే భారం మోస్తున్నారా? రోగాలనేటటువంటి భారాన్ని మోస్తున్నారా? శాపం, తరతరాలుగా వస్తున్నటువంటి శాపం అనేటటువంటి భారాన్ని మోస్తూ ఉన్నారా? అనేక మంది ప్రజలు అనేక రకాల భారాన్ని మోస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. ఆ భారాన్ని మోసే ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలుస్తున్నాను అని అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ భారాన్ని మోస్తున్నా, ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నా, నీ భారాన్ని దించివేయటానికి, నిన్ను స్వతంత్రునిగా చేయటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు గనక నీ భారాన్ని ఆయన మీద మోపినట్లయితే నీకు స్వతంత్రత ఇస్తాడు, నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు, నీకు విశ్రాంతి కలగజేస్తాడు. అందుకొరకై దేవుడు పిలుస్తున్నాడు. ఇది మొదటి పిలుపు. పాప భారమైన, రోగ భారమైన, ఇంకా ఏ భారమైనప్పటికీ సరే నువ్వు మోస్తున్నా, నీవు గనక దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ భారాన్ని తొలగించి నీకు విశ్రాంతినిచ్చి నిన్ను స్వతంత్రునిగా
చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మొదటి పిలుపు. రెండవ పిలుపు దేని కొరకే పిలుస్తున్నాడు అనంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలుపు. దేని కొరకు చెప్పండి? పరిశుద్ధులుగా ఉండటానికి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. దేవుడు ఎందుకు పిలిచాడట మనల్ని? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. అంటే మనం పరిశుద్ధంగా లేమనే కదా అర్థం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు అని అంటే మనం పరిశుద్ధులంగా లేమని అర్థం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. నీతిమంతుడు లేడు, చెప్పాలి, ఒక్కడు కూడా లేడట. దేవుడు అంటున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే పరిశుద్ధులు అవ్వటానికి మనల్ని పిలుస్తున్నాడు. మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నామనంటే ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా పాప అనేటటువంటిది మన మీద ఏలుతా ఉన్నది. ఈ పాపం వలన మనము పరిశుద్ధులముగా ఉండలేకపోతున్నాం. ఈ మన యొక్క ఆదాము యొక్క పాపము, అదేవిధంగా మన స్వయంకృత అపరాధము వలన కలిగినటువంటి పాపము కూడా మన మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఈ రెండు రకాల పాపమును తొలగించడానికి, మనం పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనం అపవిత్రులుగా ఉండటానికి వీల్లేదు, ఆ పాప భారాన్ని మోయటానికి వీల్లేదు, ఆ యొక్క ఆదాము నుండి సంక్రమించినటువంటి ఆ పాపము అనే కాడి క్రింద ఉండటానికి వీలు లేదు. మనం ఎలా ఉండాలి? స్వతంత్రులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకొరకే దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ అపవిత్రత, ఏ అపరిశుద్ధత నీలో ఉన్నదో నాకైతే తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధులు అవటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు అవటానికి ఆయన పిలవటమే కాదు, నిన్ను పరిశుద్ధపరచటానికి, నన్ను పరిశుద్ధపరచటానికి ఆయన తన స్వరక్తమే, పరిశుద్ధ రక్తాన్ని ఆయన కార్చి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రక్తంలో ఎంతమంది అయితే కడగబడతారో వారందరూ కూడా, చెప్పాలి, పరిశుద్ధులుగా మార్చబడతారు, నీతిమంతులుగా మార్చబడతారు. కాబట్టి ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు. మనము పాపం చేయటానికి కాదు, అపవిత్రులుగా ఉండటానికి కాదు, ఆదాము కాడి క్రింద ఉండటానికి కాదు, వంశ పారంపర్యంగా వస్తున్న శాపము పాపము యొక్క కాడి క్రింద ఉండటానికి కాదు. దేవుడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. మనము పరిశుద్ధులుగా ఉంటూ ఆయనను మహిమపరచడానికి. ఎందుకు అనంటే ఆయన ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ కలంకము లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా మనము జీవితాన్ని కొనసాగించటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు ఇది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము పరిశుద్ధులంగా జీవిస్తూ పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి. ఇది రెండవది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవునితో సమాధాన పడుటకు లేక తండ్రితో ఐక్యపరచబడుటకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట వ్రాయబడింది. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని అంటాడు. ఎవరితో సమాధాన పడాలట? దేవునితో సమాధాన పడాలి. అంటే ఏం లేదని అర్థం? దేవునితో సమాధానం లేదు. ఎందుకు అని అంటే మన పాపము వలన ఆయనకు మనకు మధ్యలో అసమాధానం అనేటటువంటిది అడ్డుగోడగా ఏర్పరచబడింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆదాము అంతవరకు కూడా ప్రతి దినము దేవుడితో చల్లబూట ముచ్చటించి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పడు తిన్నాడో, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవునితో సమాధానము లేదు, దేవునితో సంబంధం లేదు,
దేవునికి దూరంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి, దేవుని స్వరము విని దాక్కోవాల్సినటువంటి పరిస్థితి, దేవునికి ఆయనకు ఆదాముకి మధ్యలో పాపం అడ్డుగా నిలబడినటువంటి పరిస్థితి. సమాధానము లేదు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అనంటే దేవునితో సమాధానము లేనటువంటి పరిస్థితి, దూరంగా వెళ్ళిపోయాడు, చెట్టు చాటుకు దాక్కున్నటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి దేవునికి మనకు సమాధానం లేకుండా ఉంది ఈ దినం? ఒకసారి ఆలోచన చేయాలి. ఏ విషయాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ స్థితిని బట్టి దేవునికి మనకు అసమాధానం ఏర్పడింది? ఇక్కడ దేవుడు పిలుస్తా ఉన్నాడు, దేవునితో సమాధాన పడుటకు, తండ్రితో ఐక్యపరచబడుటకు దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా బతిమిలాడుకుంటున్నాడు. మనం దేవునితో అసమాధానంగా ఉండి ఏ కార్యాలను మనం చూడలేం. దేవునితో అసమాధానంగా ఉంటే మనం ఏది సాధించలేం. దేవునితో అసమాధానంగా ఉంటే మనం ఎక్కడ గెలవలేం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవునితో సమాధాన పడటానికి పిలుస్తున్నాడు. చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇప్పటి వరకు? 3 విషయాలు చెప్పాను. ఏంటి అవి? మొట్టమొదటిగా భారాన్ని తీసివేసి స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. ఏ భారము? పాప భారమైన, శాప భారమైన, రోగ భారమైన, ఇంకా ఏ రకమైన భారమైనా తొలగించి స్వతంత్రులుగా చేయటానికి పిలిచాడు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. మూడవదిగా దేవునితో సమాధాన పడటానికి, తండ్రితో ఐక్యపరచబడటానికి పిలిచాడు. నాలుగవదిగా క్రీస్తు వారముగా ఉండటానికి పిలిచాడు. దేని కొరకు? క్రీస్తు వారముగా ఉండటానికి పిలిచాడు. అంటే మనం ఇప్పటి వరకు ఎవరి వారముగా ఉన్నాం? అక్కడ మనము సువార్తలలో చూసినట్లయితే మీ క్రియలను బట్టే మీరు అపవాది సంబంధులా, దేవుని సంబంధులా మీకు తేటపరచబడుతుందని అంటాడు. మీ తండ్రి దేవుడా, లేకపోతే మీ తండ్రి అపవాద? మీ క్రియలను బట్టే తెలుస్తుందని అంటాడు. ఇక్కడ క్రీస్తు వారంగా ఉండటానికి పిలుస్తున్నాడట ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తు వారంగా ఉండటానికి పిలుస్తున్నాడు అని అంటే ఇది వరకు మనము క్రీస్తు వారంగా లేము. మరి ఎవరి వారంగా ఉన్నాం? మనమే ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక, మనం ఇవన్నీ ధ్యానం చేసినట్లయితే క్రీస్తుతో ఏక శరీరంగా ఉండటానికి పిలువబడ్డారని వ్రాయబడి ఉంటుంది. క్రీస్తుతో ఐక్యపరచబడటానికి, క్రీస్తులో ఏక శరీరంగా ఉండటానికి మనము పిలువబడ్డామని ఆ యొక్క పత్రికలలో మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎస్, ఇప్పటి వరకు కూడా మనము ఎవరి వారంగా ఉన్నా ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ఎవరి వారంగా ఉండటానికి? క్రీస్తు వారంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన ఉన్నతమైనటువంటి పిలుపుకి మనం గనక లోబడి ఆయన దగ్గరికి వస్తే, ఆయన మనల్ని ఎంత మంచి తండ్రి అంటే తన కౌగిట్లో చేర్చుకొని దాసునిగా కాదు, ఎలా చేస్తాడట? మనల్ని కుమారునిగా చేస్తాడట, తనతో ఐక్యపరుస్తాడట, తనలో ఉండటానికి మనకు అవకాశం ఇస్తాడట. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే కాడి మోయటానికి పిలుస్తున్నాడట. కాడి మోయటానికి. ఏ కాడి? పాపపు కాడి కాదు, శాపపు కాడి కాదు, రోగపు కాడి కాదు, అప్పుల కాడి కాదు, భారమైనటువంటి కాడి కాదు. ఏ కాడట? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. మొట్టమొదటిగా మనం చూసాం కదా, విశ్రాంతి ఇస్తాడని. ఎప్పుడు కలుగుతుందట విశ్రాంతి? ఆయన కాడి మనము మోసినప్పుడు. ఆయన కాడి ఎలాంటిది చెప్పండి? భారమైనటువంటిది కాదు కదా, బరువైనటువంటిది కాదు. ఆయన కాడి, ఆయన అంటాడు నా కాడి సులువైనదని అంటాడు. దేవుని కాడి క్రిందికి రావాలి. ఇప్పటి వరకు మనము ఏ కాడి క్రింద ఉన్నామో? పాపం అనే కాడి క్రింద, శాపం అనే కాడి క్రింద, అపవాది అనేటటువంటి కాడి క్రింద ఉన్నామేమో. కానీ దేవుడు పిలుస్తున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకొనుడి.
నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఐగుప్తులో భయంకరమైనటువంటి కాడిని మోస్తూ ఉన్నారు. శ్రమ యొక్క కాడి క్రింద, ఐగుప్తీయుల కాడి క్రింద నలిగిపోతున్నారు. అలా నలిగిపోతూ కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక లేకుండా వాళ్ళు ఏం చేశారట, దేవునికి మూలుగులు ఇడారట. మూలుగులతో ప్రార్థన చేశారట. అంత భయంకరమైనటువంటి కాడి కింద నలిగిపోయినప్పుడు ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టారో ఆ కాడి నుండి దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం నీవు ఏ కాడి క్రింద ఉన్నావో ప్రతి కాడిని విరగగొట్టి నా దేవుడు స్వతంత్రులుగా చేయటానికి ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ కాడులన్నిటి నుంచి విడిపించి తన కాడిని మన మీద ఎత్తుతాడు. తన కాడి ఎలాంటిదో తెలుసా? మనకు విశ్రాంతినిచ్చే కాడి, మనకు సులువైన కాడది. కాబట్టి దేవుని కాడి క్రిందికి వద్దాం. 6వదిగా మనం చూసినట్లయితే సేవ కొరకైనటువంటి పిలుపు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటటువంటిది ఆజ్ఞతో కూడినటువంటి పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ మాట వినగానే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది సేవకులకు సంబంధించింది, ఇది సువార్థికులకు సంబంధించింది అని మనం అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత ఎంతమంది అయితే కడగబడ్డారో, క్రీస్తు రక్త మాంసంలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు, నేను వాక్యానుసారంగా చెప్తున్నాను, ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందేవారు ఆయన మరణ పునరుత్థానాలను ప్రకటించాలని దేవుని వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇది సేవకులకు సంబంధించిందే, మాకు సంబంధించింది కాదు అని మనం అనుకోవటానికి వీలు లేదు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవునికి సంబంధించినటువంటి పిలుపు, ఆజ్ఞతో కూడినటువంటి పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అయ్యో, నేను ఇంజనీర్ని కదా, నేను డాక్టర్ని కదా, నాకు బిజినెస్లు ఉన్నాయి కదా, నేను మేస్త్రిని కదా, నేను ఆటో డ్రైవర్ని కదా, నాకు ఈ పనులు ఉన్నాయి కదా, నేనెలా సేవ చేస్తా అనంటే నీవు చేస్తున్నటువంటి పనిలోనే సాక్షార్థకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరత ఉన్నది. నీవు చేస్తున్నటువంటి పనిలోనే దేవుణ్ణి చూపించాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 6వ విషయం, సేవ కొరకైనటువంటి సువార్త ప్రకటించటానికి పిలుపు. 7వదిగా మనం చూసినట్లయితే పోరాడటానికి పిలుస్తా ఉన్నాడు. యుద్ధము కొరకు పిలుపు, పోరాటము కొరకు పిలుపు. దేనితో పోరాడటానికి పిలుపు? భారతదేశంలో బార్డర్లో ఆర్మీ వారితో కలిసి పోరాడటానికా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి ఒక పోరాటం ఉన్నది. ఎవరితో? అపవాదితో. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాము, మీరు పోరాడునది శరీరులతో కాదు. చెప్పండి, ఎవరితో? అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలంలో సంచరించే దురాత్మల సమూహములతో మన పోరాటం. ఈ పోరాటంలో మనకు ఏమవసరం అనంటే మనకు విశ్వాసం అవసరం. తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అని అంటాడు. దేని కొరకు పిలువబడ్డాడట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటానికి పిలువబడ్డాడట. ఈ దినం ఇక్కడున్న మనమందరం కూడా విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో నరుల కాలము, యుద్ధ కాలము, విశ్వాసుల కాలము, క్రైస్తవుల కాలము, ఎలాంటి కాలము? పోరాడే కాలము, యుద్ధ కాలము. ఎలా పోరాడాలి? ఇందులో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేయాలి. ఇలాగ పోరాడటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు 7 రకాల పిలుపులను గురించి నేను నీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది చెప్తారా? భారం తీసివేసి
స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. రెండవది పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. మూడవది దేవునితో సమాధాన పడటానికి లేకపోతే తండ్రితో ఐక్యపరచబడటానికి పిలిచాడు. నాలుగవది క్రీస్తుతో ఏకముగా ఉండటానికి, క్రీస్తు వారముగా ఉండటానికి, క్రీస్తుతో ఐక్యపరచబడటానికి పిలిచాడు. దేవుని యొక్క సులువైన కాడి మోయటానికి పిలిచాడు. ఆరవది సేవ కొరకు, సువార్త పని కొరకు మనల్ని పిలిచాడు. ఏడవది పోరాడటానికి, మంచి పోరాటం, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటానికి పిలిచాడు. ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే శ్రమ పొందటానికి పిలిచాడట. ఇవన్నీ బాగానే ఉన్నాయి 7 వరకు, కానీ ఈ 8వది కాస్త బాలేదు కదా. ఎవరైనా యేసయ్యను ఎందుకు నమ్ముకుంటారు చెప్పండి? శ్రమలు తీరాలని, కష్టాలు తీరాలని, బాధలు తొలగిపోవాలని యేసయ్యను నమ్ముకుంటారు. కానీ ఈయనేంటి శ్రమ పొందటానికి పిలిచాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును, ఇందుకొరకే మీరు పిలువబడ్డారు అని అంటాడు. ఎందుకొరకు పిలువబడ్డారట? మేలు చేసి శ్రమ అనుభవించడానికి పిలువబడ్డామట. ఎవరు అనుభవిస్తారు చెప్పండి? మనము మేలు చేసి శ్రమ అనుభవించడానికి పిలువబడ్డామట. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డామట. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మీరు అనేక శ్రమలను అనుభవించి పరలోకం చేరాలని. అనేక శ్రమలను అనుభవించి పరలోకం చేరాలి. శ్రమలు అనుభవించకపోతే పరలోకం లేదా? లేదు. ఎందుకు అనంటే ఈ శ్రమల ద్వారా మనము విధేయతను నేర్చుకుంటాం. ఈ శ్రమల ద్వారా మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతాం. ఈ శ్రమల ద్వారా మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. ఈ శ్రమల ద్వారా మనలో రూపాంతర అనుభవం జరుగుతుంది. ఈ శ్రమల ద్వారా మనలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, శరీర కోరికలు, లోకానుసారమైనటువంటి మనస్సు తొలగిపోతుంది. ఈ శ్రమల ద్వారా క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మనము సంతరించుకుంటాం. ఈ శ్రమల ద్వారా మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడి ఆ యొక్క పరలోకంలోనికి మనము చేర్చబడతాం. ఇందుకొరకే మీరు పిలువబడ్డారు. మేలు చేసి శ్రమ పొందుటకు మీరు పిలువబడ్డారు. ఈరోజు ఎంతమంది దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడతారు చెప్పండి కదా? శ్రమలు పోవాలనే యేసయ్యను నమ్ముకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక శ్రమలు అంటే ఎట్లా? దేవుని బిడ్డలారా, క్రీస్తు లేనప్పుడు శ్రమ పడితే మనకొక నిరీక్షణ లేదు. క్రీస్తు లేకుండా మనము శ్రమ పడితే మనకొక విశ్వాసము లేదు. క్రీస్తు లేనప్పుడు శ్రమ పడితే మనం ఏమైపోతామో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ క్రీస్తును కలిగి శ్రమ పడితే మనకొక నిరీక్షణ, పరలోకం ఉందని. క్రీస్తును కలిగి శ్రమ పడితే మనకొక విశ్వాసం, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతామని. క్రీస్తును కలిగి శ్రమ పడితే మనకు అత్యధికమైనటువంటి గొప్ప బహుమానం అట. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనబడినందుకు హింస పొందుతున్నావా, శ్రమ పొందుతున్నావా, నువ్వు బాధపడటానికి వీల్లేదు. నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతున్నావు. నీవు దేవుని చేత హెచ్చింపబడటానికి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. కాబట్టి ఇందుకొరకే మనం పిలువబడ్డాం. ఎందుకొరకు? క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటానికి మనం పిలువబడ్డాం. ఈ దినం ఎంతమంది అయితే మత్తయి సువార్తలో మనం చూసినట్లుగా క్రీస్తుని అంగీకరించినందుకు, క్రీస్తుని మనము కలిగి ఉన్నందుకు ఎంతమంది అయితే శ్రమ పడుతున్నారో ఎవ్వరు కూడా అవమానంగా ఫీల్ కావద్దు, ఎవ్వరు కూడా బాధపడటానికి వీల్లేదు. ఎందుకు అనంటే దేవుడు రేపటి దినమున గొప్ప బహుమానము, అత్యున్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ పొందుటకే మనము పిలువబడ్డాం. మన ముందున్నటువంటి భక్తులు ఎవ్వరు కూడా పూలపాన్పులాగా నడిచినటువంటి అనుభవము లేదు. పేతురు జీవితాన్ని, పౌలు జీవితాన్ని, యోహాను జీవితాన్ని, మార్క్ జీవితాన్ని, తిమోతి జీవితాన్ని, అక్కడ ఉన్నటువంటి శిష్యుల జీవితాన్ని మనం చూసినట్లయితే, స్టెఫెను జీవితాన్ని, ఏ ఒక్కరి జీవితం కూడా ఆనందపాన్పు లెక్క, పూల పాన్పు లెక్క, ఇప్పుడు ఉన్నటువంటి రాజరిక వైభోగంతో కూడినటువంటి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
శ్రమ పొందటానికే పిలువబడ్డాం. ఈ దినం మనము కూడా శ్రమ పొందటానికే పిలువబడ్డాం. ఈ శ్రమలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ శ్రమ తర్వాత మనకు ఘనత, హెచ్చింపు, మహిమ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎందుకొరకు పిలువబడ్డాం? శ్రమ పొందటానికి, క్రీస్తుతో శ్రమ పొందటానికి, క్రీస్తు కొరకు శ్రమ పొందటానికి మనము పిలువబడ్డాము. 9వదిగా మనం చూసినట్లయితే ఒక్కటే నిరీక్షణలో ఉండుటకు పిలువబడ్డాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడ్డ. ఎక్కడ ఉండటానికి? ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడ్డారట. ఏ నిరీక్షణ అది? ఈ దినం, ఈ క్షణం నేను గనక ఈ లోకంలో కన్ను మూస్తే ఎక్కడ? పరలోకం చేరుతానన్నటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలా మందికి చాలా నిరీక్షణలు ఉంటాయి కదా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నిరీక్షణ ఫెయిల్ అయినా దేవుని యందుంచినటువంటి నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు. అది దేని కొరకైనప్పటికీ సరే, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నావా, ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అయితే ఈ నిరీక్షణ చివరి వరకు మనము కొనసాగించాలి. ఈ నిరీక్షణలోనే ఉండటానికి మనము పిలువబడ్డాం. ఇది 9వది. 10వదిగా మనం చూసినట్లయితే చివరిది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికే పిలువబడ్డాం. అందరం కూడా చప్పట్లు కొడదామా? దేని కొరకు పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే పిలువబడ్డాం. మొట్టమొదటిది భారం తీసివేయబడి స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. రెండవది పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. మూడవది దేవునితో సమాధాన పడటానికి పిలువబడ్డాం. నాలుగవది క్రీస్తు వారంగా, క్రీస్తులో ఏక శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. ఐదవది క్రీస్తు కాడి మోయటానికి, సులువైన కాడి మోయటానికి పిలువబడ్డాం. ఆరవది స్వార్థ ప్రకటించడానికి పిలువబడ్డాం. ఏడవది అంధకార శక్తులతో పోరాటకు పిలువబడ్డాం. ఎనిమిదవది శ్రమ పొందుటకు, క్రీస్తు కొరకు శ్రమ పొందుటకు పిలువబడ్డాం. 9వది ఒకటే నిరీక్షణలో ఉండటానికి పిలువబడ్డాం. 10వది ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డాం. దేవుని యందు పడిన ఏ ప్రయాస కూడా మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవుని కొరకు నువ్వు ఏది చేసినా చివరిగా నీకు దక్కేది ఏంటిదనంటే ఆశీర్వాదమే. హల్లెలూయా. చివరిగా నీకు దొరికేది అనంటే దీవెనే. చివరిగా నీకు దొరికేది ఏంటంటే ఘనత. చివరిగా నీకు దొరికేది ఏంటంటే మెప్పు, మహిమ. అందుకే ఇక్కడ అంటున్నాడు పేతురు భక్తుడు, ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికే మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే మనం పిలువబడ్డాం. ఈ 10 రకాల పిలుపును దేవుడు, ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఉన్నతమైనటువంటి దేవుని పిలుపు. ఈ 10 రకాల ఉన్నతమైనటువంటి దేవుని పిలుపుకు ఎవరైతే లోబడి ఆ బహుమానాన్ని పొందుకోవటానికి పరిగెత్తుతారో వారికి ఏం దొరుకుతుందట? ఆశీర్వాదం, ఘనత, మెప్పు, మహిమ దొరుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరికొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అసలు ఈ 10 రకాల పిలుపు ఎవరిని పిలిచాడు? అందరినీ పిలవలేదు. ఎవరిని పిలిచాడు అనంటే ఎవరిని నిర్ణయించాడో వారినే పిలిచాడట. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని నిర్ణయించాడు, తన నిర్ణయములో ఎవరున్నారో వారినే పిలిచాడట. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడట. నీతిమంతులుగా తీర్చి వారు ఏం చేశాడు? వారిని మహిమపరిచాడట. హల్లెలూయా. ఈ 10 రకాల పిలుపు ఎందుకొరకు? ఎవరిని పిలిచాడు? తన నిర్ణయంలో ఉన్నటువంటి వారిని, తన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని పిలిచాడు. ఈ దినం ఈ 10 రకాల పిలుపుకు మనం వస్తున్నాము అని అంటే మనల్ని దేవుడు నిర్ణయించాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పిలిచిన దేవుడు, నిర్ణయం చేసినటువంటి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఆ తర్వాత మహిమపరచటానికే
మనల్ని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమా అదే పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, దేవుడు తన పిలుపు విషయమై పశ్చాత్తాపపడట. దేవుడు తన పిలుపు విషయమై అయ్యో అనవసరంగా పిలిచానే విన్ని అని మధ్యలోకి పోయినాక అనుకోడు, అసలు వీని పిలవకుంటే బాగుండు. ఎన్నడూ కూడా పశ్చాత్తాపపడ్డాడు. నువ్వెవరో తెలుసు, నువ్వేమై ఉంటావో తెలుసు, నువ్వు ఏం కాబోతున్నావో కూడా తెలుసు. నీ భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ జీవిత గమ్యాన్ని ఎరిగినటువంటి దేవుడు, నువ్వు ఫ్యూచర్లో ఏమైతావో తెలిసినటువంటి దేవుడు, ఆయన తన పిలుపు విషయంలో పశ్చాత్తాపపడాడు. అయ్యో అనవసరంగా ఏలిని పిలుచుకున్నానే, పిలవకుంటే బాగుండు అని ఎన్నడూ కూడా అనుకోడు. ఎందుకు అనంటే మన భవిష్యత్తును బంగారు బాట వేసి ఆయన మహిమ కొరకై మనల్ని నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని మనల్ని పిలిచాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడూ పశ్చాత్తాపపడ్డాడు. మనమే చాలాసార్లు పశ్చాత్తాపపడతాం అనవసరంగా దేవుని పిలుపులోనికి వచ్చినామేమో అని. కానీ దేవుడు ఎన్నడూ కూడా పశ్చాత్తాపపడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే మనము ఏం కాబోతున్నామో ఆయన ఎరిగి ఉన్నాడు. మన భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎన్నడూ ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ పిలువబడినటువంటి వారికి శ్రమలు హింసలు ఎందుకు కలుగుతాయనంటే తన సంకల్పము చొప్పున, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయని వ్రాయబడింది. అది కీడైనా మేలైనా మనకు చివరిగా ఏం కలుగుతుందట? మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతుంది. ఇది ఎవరికి జరుగుతుంది? తన సంకల్పము చొప్పున, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికే ఇవన్నీ జరుగుతాయి. అయ్యో నాకు ఇట్లా అవుతుంది, వానికి అయితే లేదు కదా, వాడు మంచిగానే ఉన్నాడు కదా, నాకు ఇట్లా అవుతుంది, ఆమెకి ఇట్లా అయితే లేదు కదా, మంచిగానే ఉన్నది కదా. నీవు పిలుపులో ఉన్నావు, నీవు దేవుని సంకల్పంలో ఉన్నావు. రేపటి దినం మేలు కలుగుట కొరకే ఇవన్నీ జరుగుతున్నాయని నువ్వు మర్చిపోవటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఈ పిలుపును మనము పొందినటువంటి మనమేం చేయాలి అని అంటే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము గలవారమై ముందుకు కొనసాగాలి. ఎలాగా? పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికత. పరిస్థితులను చూసి భయపడడానికి వీల్లేదు. దీర్ఘశాంతం కలిగి మన వారంగా ఉండాలి, సంపూర్ణ వినయం గలవారముగా ఉండాలి, సాత్వికము గలవారముగా ఉండాలి. ఈ విధంగా మనం ఉంటే మనకు కలిగే బహుమానం ఏమిటి అనంటే 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా పరలోక ప్రవేశం, రెండవదిగా నిత్య జీవం, మూడవదిగా అక్షయ కిరీటం, మహిమ, ఘనత. అందుకే ఇక్కడ అంటాడు కదా, సమస్తమును సమకూడి మేలు కొలుగుటకే జరుగుతున్నాయి. ఆశీర్వాదానికి వారసులు అవటానికి, మనల్ని ఘనపరచటానికే, మనకు మేలు కలగటానికే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పిలుపుకు తగినట్లు మనము జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. పిలుపును అందుకున్నటువంటి మనము దీర్ఘశాంతము కలిగి, సంపూర్ణ వినయము కలిగి, సాత్వికం కలిగి జీవిస్తే ఆ బహుమానం, పరలోక బహుమానం, నిత్య జీవం అనే బహుమానం, అక్షయ కిరీటం అనేటటువంటి బహుమానాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి పిలుపులో మనము లోబడి పౌలులాగా మనము కూడా పరిగెత్తాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. 10 రకాల పిలుపులని నేను చెప్పాను. భారాన్ని తీసివేయటానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, దేవునితో సమాధాన పడటానికి పిలిచాడు, క్రీస్తు వారంగా ఉండటానికి పిలిచాడు, దేవుని కాడి మోయటానికి పిలిచాడు, స్వార్థ పని కొరకే పిలిచాడు, అపవాదితో పోరాటకు పిలిచాడు, క్రీస్తు కొరకు శ్రమ పడటకు పిలిచాడు, నిరీక్షణలో ఉండటానికి పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు. ఆయన పిలుపు విషయంలో ఎన్నడూ కూడా పశ్చాత్తాపపడడు. ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చి మహిమపరిచే దేవుడు. కాబట్టి చివరి వరకు కూడా మనము సమస్తము మేలుకై జరుగుతున్నవని ఎరిగి
దీర్ఘశాంతం గలవారముగా, సంపూర్ణ వినయం గలవారముగా, సాత్వికం గలవారముగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం.